హైదరాబాద్ కాటేదాన్లో పాఠశాల బస్సు బోల్తా పడి 9 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాటేదాన్లో ఎన్జీఓస్ కాలనీలో పయోనీర్ కాన్సెప్ట్ స్కూల్కి సంబంధించినటువంటి బస్సు ప్రమాదంలో 9 మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం బస్సు చూడొచ్చు. అయితే ఈరోజు సాయంత్రం స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో బస్సులో 35 మంది చిన్నారులు స్కూల్ నుంచి బయలుదేరారు. వాళ్ళ ఇళ్లలో స్కూల్ వ్యాన్ దింపేందుకు వెళ్ళింది. అయితే ఇక్కడ స్కూల్ సమీపంలో వ్యాన్ నిలిపిన సమయంలో ఒకసారిగా ఒక వెనక వైపు పూర్తిగా డౌన్ ఉండటంతో అక్కడ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయినటువంటి డ్రైవర్ కారణంగా ఈ బస్సు అంతా వెనక్కి వెళ్ళింది. సీసీటీవీ ఫుటేజ్లో మనం స్పష్టంగా చూడొచ్చు. వెనక్కి వెళ్ళి వెనక ఉన్నటువంటి ఒక కారును ఢీకొని బోల్తా పడినట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటుగా గాయపడినటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో స్థానికుల సాయంతో ముందున్నటువంటి అద్దాలను పగలగొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఇందులో 9 మందికి గాయాలయ్యాయి. మరొక 2 చిన్నారుల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఘటనపైన ఇప్పటికే ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ బస్సు ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. ఒకవేళ హ్యాండ్ బ్రేక్ వేసి ఉన్న తర్వాతనే ఈ ప్రమాదం జరిగిందా లేక హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడనే అంశాన్ని పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే బస్సుల ఫిట్నెస్ గురించి ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా బస్సు ఫిట్నెస్కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్కూల్కు సంబంధించినటువంటి స్థానికులు కూడా కొంతమంది విద్యార్థుల్ని బస్సులో తీసుకురాకుండా బస్ ఫీజు చెల్లించినా సరే 2 వీలర్పై తమ పిల్లల్ని తీసుకొచ్చి పంపిస్తున్నారు. బస్సులు సరిగా లేవనే విషయాన్ని స్థానికంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది విద్యార్థులకు గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. బస్సులో ఉన్నటువంటి 35 మంది విద్యార్థులు ఘటనా సమయంలో 35 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. అందులో పాలైన వాళ్ళందరినీ కూడా సమీపంలో ఆసుపత్రికి చికిత్స అందుతున్నారు. అందులో 2 పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనపై మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు యు.